రైస్ కుక్కర్లో బగారా రైస్. ఏంటి రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేసుకుంటారని అనుకుంటున్నారా? హాల్లో రిలేటివ్స్ వచ్చి ఉంటారు సడన్గా. ఇప్పుడు చికెన్ మటన్ తెస్తాము, వండేస్తాము. దానికి కాంబినేషన్ బగారా రైస్ చేద్దామని అనుకుంటాం. అప్పుడు అరే బగారా రైస్ లేట్ అవుతాయేమో అనే టెన్షన్లో ఆకలి అవుతుందో లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, దాని గురించి ఆలోచించడం ఎందుకు? అయితే ఈ వీడియో మీకోసం. రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఒక ఆనియన్ చేసి వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా ఫ్రై అయ్యాక ఓల్ బగారా మసాలా ఐటమ్స్ వేసుకోండి. బగారా ఆకు, ఇలాచి, జీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, బడా ఇలాచి, 6 ఇలాచి, బండ పువ్వు అని అంటారు చూడండి, అది కూడా వేసేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక రైస్ కడిగి పెట్టుకుంటాం కదా మనము. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అప్పుడు మనం ఇంతలోపు పోపు వేసుకున్నాం కదా, పోపు ఈ కుక్కర్లో వేసేసుకొని కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టేసి బటన్ ఆన్ చేస్తే ఎమ్మి టేస్టీ బగారా రైస్ రెడీ. దానికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ కానీ నాన్ వెజ్ ఏదైనా కూడా బాగుంటుంది. అండ్ వెజ్ కూడా చాలా బాగుంటుందండి. వెజ్లో ఎగ్జాంపుల్ పన్నీర్ కర్రీ, మసాలా వంకాయ ఇలా బాగుంటుంది. కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి.